కూడా ఈ 30%లు 20%లు ఇవ్వద్దు, అధైర్యపడద్దు, డిస్ట్రెస్ సేల్స్ చేసుకోవద్దు, మీరు కన్ఫ్యూజన్ కావద్దు. ఈ ప్రభుత్వం మంచి మాట కొద్ది వింటే విన్నది, వినకపోతే ఎంతటి పోరాటమైనా చేస్తాం. ప్రభుత్వం మెడలు వంచి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యత బీఆర్ఎస్ పార్టీగా మేము తీసుకుంటాం. ఇవాళ మీ అందరి బాధలు వింటుంటే నిజంగా హుడా లేఅవుట్, హుడా అప్రూవ్డ్ లేఅవుట్లో ప్లాట్ కొనుక్కున్నాం, హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్లో ప్లాట్ కొనుక్కున్నాం, లేదా 1980లో 82లో 83లో లేఅవుట్లో ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాం. ఇవాళ సడన్గా ప్రాహిబిషన్లో పెట్టినారు అని మీ ఆవేదన అంతా కూడా చెప్పారు. అంటే 20-30 ఏళ్ళుగా అమ్మకాలు కొనుగోళ్లు జరుగుతూ ఉన్నాయి. 30 ఏళ్ళుగా లేని ఇబ్బంది ఈ రాత్రికి రాత్రి ఎందుకు వచ్చింది అన్నదే సమస్య. 30 ఏళ్ళుగా రానటువంటి ఇబ్బందులు ఇప్పుడు ఎందుకు వచ్చినాయి? కొంతమంది మిత్రులు చెప్పారు 30% అడుగుతున్నారని, 50-50 అడుగుతున్నారని, సొప్పేస్తే పాలు ఇస్తుందని. ఇవన్నీ కూడా అందరికీ అర్థమవుతూ ఉన్నాయి. ఇంకా కొంతమంది మాట్లాడడం ఇష్టం లేక నాకు పేపర్లు ఇచ్చిపోయారు. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అంటే ఎట్లా జరుగుతుంది ప్రభుత్వంలో అని ఒక మిత్రుడు వెనక కూర్చొని పేపర్ ఇచ్చిపోయిండు. బుద్వేల్ విలేజ్ సర్వే నంబర్ 282, 283 అండ్ 284. ఈ బుద్వేల్ విలేజ్లో 30 ఎకరాల భూమి, ఇది వాస్తవానికి 22Aలో ఉంది. ఉండంగా కూడా ఇప్పుడు దాన్ని క్లియర్ చేసి ఆ ల్యాండ్ను రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అని చెప్పి ఇక్కడ ఇస్తున్నారు. దిస్ ల్యాండ్ ఈజ్ లొకేటెడ్ బిసైడ్స్ ద గవర్నమెంట్ ORR ల్యాండ్. ఇది డైరెక్టర్ సర్వే సెటిల్మెంట్ మీద ఒత్తిడి తెచ్చి క్లియరెన్స్ ఇచ్చారు. దీంట్లో దాదాపు పెద్ద ఎత్తున కోట్లాది రూపాయల డబ్బులు చేతులు మారి ఈ 30 ఎకరాలు బుద్వేల్లో ఈ ల్యాండ్ క్లియర్ చేసినారని చెప్పి ఒక మిత్రుడు వెనక నుంచి పేపర్ పంపించినారు. ఇంకొక మిత్రుడు ఇంకొకటి కూడా ఏది ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ షేర్లింగంపల్లి సర్వే నంబర్ 20/1, ఇది కూడా అదేనా ఇంకోటి సర్వే నంబర్ 20/1. ఇందులో ఏం చెప్తున్నారంటే ఈ ప్రాపర్టీ 22Aలో ఉందట. SAS ఇన్ఫ్రా GN రావు గారు 22Aలో ఉండగా 22A ఓపెన్ చేసిండ్రు, రిజిస్ట్రేషన్లన్నీ చేసిండ్రు. రిజిస్ట్రేషన్లు అయిపోగానే మళ్ళీ మొన్న 10 రోజుల కింద మళ్ళీ 22Aలో పెట్టిండట ఈ గవర్నమెంటే. సో 22A తీసిండ్రు, రిజిస్ట్రేషన్లన్నీ బిల్డర్కు సాయం చేయడానికి రిజిస్ట్రేషన్లు చేసిండ్రు. బిల్డర్ పని అయిపోయింది, మళ్ళీ వెంటనే 22Aలో పెట్టిండట 10 రోజుల కింద. ఇది మా పరిస్థితి ఏంది సార్ అని చెప్పి, ఇందులో కూడా 30% తీసుకున్నారు సార్, పెద్ద ఎత్తున చేతులు మారినాయి అని చెప్పి. ఇది SAS ఇన్ఫ్రా GN రావు గారు తీసింది వాళ్ళే, రిజిస్ట్రేషన్లు చేసింది వాళ్ళే, మళ్ళీ 10 రోజుల కింద పెట్టింది వాళ్ళే. ఇది ఏం జరుగుతుంది అని చెప్పి ఒక మిత్రుడు పేపర్ ఇచ్చింది. అట్లా ఇంకోటి కూడా ఏదో చెప్తున్నారు. సంగారెడ్డి దగ్గర శిల్పా మోహన్ రెడ్డి గారిదట. 22A నుంచి తీసిండ్రు, రిజిస్ట్రేషన్లు చేసిండ్రు. ఇది ముఖ్యమంత్రి గారికి తెలిసి అట్లా తీసిండ్రు అని మళ్ళీ పెట్టించిండట. తీసింది ఎవరు, పెట్టించింది ఎవరు? మంత్రి గారు తీసిండ్రు, ముఖ్యమంత్రి గారు పెట్టించిండట. అంటే మరి ఇప్పుడు పాపం తీసినప్పుడు కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంది, మళ్ళీ పెడితే వాళ్ళ జీవితాలతో ఆడుకుంటే ఏమవుతుంది అనేటువంటిది ఒక ఇష్యూ. సరే, ఇప్పుడు అమీన్పూర్ది కూడా ఒక మిత్రుడు చెప్పింది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది, మాకు TPR ఆనంద్ నగర్ KSR కాలనీ దాదాపు 500 ఇండ్లు ఇప్పుడు వాళ్ళన్నీ కూడా 22Aలో పెట్టి కాలనీ వాళ్ళని ఇబ్బంది పెడుతుండ్రు అని చెప్తా ఉన్నారు. జనరల్గా రేవంత్ రెడ్డి గారు ఏమంటాడంటే నేను రియల్ ఎస్టేట్ చేస్తా, పొంగులేటి గారు కూడా అదే చెప్తాడు. మా రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి గారు మాకు రియల్ ఎస్టేట్ బాగా తెలుసు అంటారు. మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచే పైకి వచ్చినాము అంటారు. మరి రియల్ ఎస్టేట్ బాగా తెలిస్తే ప్రజలకు ఏమన్నా మేలు జరగాలనా? ప్రజల ఆస్తులను ఇట్లా కబ్జాలు పెట్టి 22Aలో పెట్టి ప్రజల్ని వేధించడం జరగాలనా? పొంగులేటికి రేవంత్ రెడ్డి గారికి రియల్ ఎస్టేట్ బాగా తెలుసుకోవచ్చు, కానీ BRS నాయకులకు పోరాటాలు బాగా తెలుసు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పోరాడి తెలంగాణ సాధనలో పాల్గొన్న వాళ్ళం మేము. మీకు రియల్ ఎస్టేట్ తెలిస్తే మాకు పోరాటాలు తెలుసు. నువ్వు 22Aలో పెడితే దాన్ని ఎట్లా దించాలనో కూడా BRS నాయకులకు తెలుసు. మేము విడిచిపెట్టే ప్రశ్నే లేదు. ఇలా వాళ్ళే ఆలోచించుకోవాలి. తక్షణమే ఈ సమస్యను
పరిష్కరిస్తారా లేదు ప్రజల పాదాల కింద నలిగిపోతారా ఇలా వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇంత సీరియస్ ఇష్యూ ఇది. ఒక వ్యక్తిదో ఒక కాలనీదో ఒక ప్రాంతందో కాదు. హైదరాబాద్ చుట్టూ కొన్ని లక్షల ఎకరాలు లక్షలాది ప్రాపర్టీలను ఈరోజు 22లో తెచ్చినారు. జోక్ ఏంటంటే మీరు గమనించి ఉంటారు, ఓ 10 రోజుల కింద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిండు. పెట్టి ఏమన్నాడు, మా ప్రభుత్వం వచ్చినాక ఒక్క ఎకరా కూడా మేము 22లో పెట్టలేదు అన్నాడు. 10 రోజుల తర్వాత ఏమన్నాడు, నిన్నగాక మొన్న లేలే తప్పైంది, మా ఆఫీసర్లు తప్పు చేసిండ్రు సారీ అంటుండ్రు. అంటే 10 రోజుల కింద పెట్టలేదంటివి, 10 రోజుల తర్వాత సారీ చెప్తివి. అంటే నువ్వు ఎంత డూప్లికేట్ మాటలు మాట్లాడుతున్నావు ఇవాళ ప్రజలకు అర్థమైతలేదా? నిన్న ఇంకో మంత్రి మాట్లాడిండు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయన ఏమంటాడు నిన్న, నేను 4 నెలల కిందనే చెప్పిన రేవంత్ రెడ్డికి మా యాదాద్రి జిల్లాలో దాదాపు 40,000 ఎకరాలు 22లో పెట్టిండ్రు అని చెప్పి నేను 4 నెలల కిందనే రేవంత్ రెడ్డికి చెప్పిన అంటాడు. మరి నాకు అర్థం కాని ఏంటంటే ఇది ముఖ్యమంత్రికి తెలియకుండా జరగలే కదా. స్వయంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక మంత్రి గారే చెప్తుండు, 4 నెలల కిందనే నేను రేవంత్ రెడ్డికి చెప్పిన మా యాదాద్రి జిల్లాలో 40,000 ఎకరాలు ప్రాహిబిషన్లో పెట్టిండ్రు 22లో పెట్టిండ్రు అన్నాడు. మరి నిద్రపోతుండా రేవంత్ రెడ్డి? నీ కేబినెట్ కొలీగే చెప్పిండు నీకు ఈ భూమి నిషేధిత జాబితాలో 40,000 ఎకరాలు పెట్టిండ్రు. వెంటనే అదే రోజు ముఖ్యమంత్రి స్పందించుంటే, అదే రోజు రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించుంటే ఇదంతా జరుగునయ్యాల. ఇన్ని లక్షల మంది ఇలా